హలో పీపుల్, ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు అందరూ? నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. నేను ఏదైతే వీడియోస్ మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నానో ఈ వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో బతుకమ్మ జరుపుకుంటున్న వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మనం బతుకమ్మ గురించి కొన్ని మన మాటల్లో మనం తెలుసుకుందాము. అసలు నైవేద్యాలు ఏమేమి పెడతారు, అసలు బతుకమ్మ పండుగ వెనుకున్న కథ ఏంటి, సో ఇలాంటివి మనం కొన్ని షేర్ చేసుకుందాము. సో రంగురంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగురంగుల గాజులు చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంలాగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటారన్నమాట. ఇలా బొడ్డెమ్మతో మొదలైన ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిది. 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మలను చెరువులో లేదా నీటి నది ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలను, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పటానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తనందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళలు బతుకులు ఎంత దుర్భరంగా ఉండేవో, వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అనే పాట వెనుకాల ఉన్న మర్మం ఇదే. సో దీని వెనకాలన్న ఇంకొంచెం చరిత్రను మనం తెలుసుకుందామండి. తెలంగాణ ప్రాంతాన్ని పూర్వం రాష్ట్రకూట రాజులు వాళ్ళు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవాళ్ళు. చోళులకు రాష్ట్రకూటములకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటములకు మద్దతులుగా నిలిచేవారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజులైన తైలపాలుడు రాష్ట్రకూటములకు చివరి రాజుగా వ్యవహరించేవాడు. కర్కాటకుని హత్య చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని తైలపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాలుడు మరణించడంతో అతని కుమారుడైన సత్యసాధుడు రాజ్యపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం అక్కడ ఉందండి. రాజరాజేశ్వరికి అండగా ఉంటుందని అప్పట్లో ప్రజలు నమ్మేవారు. సో అట్లా ప్రజలకు ఆ రాజరాజేశ్వరి దేవి ని నమ్మేవాళ్ళు అన్నమాట. మాకు అండగా ఉంటుంది అని చెప్పేసి. ప్రజలే కాదు, చోళుల రాజులు పరాకాత్యానికి సుందర చోళు కూడా రాష్ట్రకూటముల నుంచి ఆపదలు తలెత్తినప్పుడల్లా
మన చుందర చోళుడు అనే రాజు ఎవరైతే ఉన్నారో రాజరాజేశ్వరి దేవునికి భక్తుడిగా మారిపోతాడనమాట. రాజరాజేశ్వరి దేవి తనను కాపాడిందని నమ్మిన పరాకాంతక సుందర చోళులు తన కుమారుడికి రాజ్యాన్ని రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళుడిని క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్రలు చెప్తున్నవి. సో అతని కుమారుడైన రాజేంద్ర చోళ అనే అతనికి వేరే వాళ్ళకి ఒక యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ యుద్ధంలో విజయం సాధించిన విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరిని ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళు క్రీస్తు శకం 1010లో. సో నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ భారీ శివలింగాన్ని బృహదేవి ఆలయంలో ప్రతిష్ఠిస్తాడనమాట. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టినందుకు కూడా తమిళ శిలాశాసనంలో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయం శివలింగానికి బృహదేవి ఆలయంలోని శివలింగానికి మధ్య సాత్కృత కొంచెం మనము ఆ పోలికలు అనేవి మనం చూడొచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకి తరలిస్తారనమాట. తెలంగాణ ప్రజలు మనసును కలిచివేసిన ఏదైనా ఒక సందర్భం ఉంది అని అంటే అదొక్కటే మాత్రం. మన అమ్మవారి నుంచి శివలింగాన్ని వేరు చేస్తారనమాట. సో వేరు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అప్పటి నుంచి వాళ్ళు మన శివయ్య టు మన పార్వతీదేవిని ఎప్పుడైతే వాళ్ళు విడదీసేసి అలా చేస్తారో దానికి ప్రతీకగా మన వాళ్ళు అమ్మవారు అనేది మన దగ్గర లేదు కాబట్టి మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే మన అమ్మవారిని తలుచుకుంటూ ఒక గోపురం లాగా పూలతోటి పేర్చడం స్టార్ట్ చేస్తారనమాట. సో అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా వాళ్ళు మార్చుకున్నారనమాట. దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బుహదమ్మ నుంచే వచ్చింది. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. సో అట్లా బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ తెలంగాణ వాళ్ళకు. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో ఈ బతుకమ్మ పండుగ వచ్చిద్ది. సో భూమితో జలపాతంతో మానవ సంబంధాన్ని మన అనుబంధానికి గుర్తుగా సంబరంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మను మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేర్చి నిమజ్జనం చేస్తారు. 9 రోజులు అలాగే ఈ బతుకమ్మను వీళ్ళు తెలంగాణ పీపుల్స్ జరుపుకుంటూనే ఉంటారనమాట. సో అట్లా మన ఈ బతుకమ్మ పండుగ అనేది వీళ్ళకు చాలా అంటే చాలా వీళ్ళకు ఎలా అంటే వీళ్ళ ప్రతి పండుగకి వీళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలు ఎక్కడున్నా సరే పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళినా కానీ మన బతుకమ్మ పండుగ అంటే వీళ్ళు చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటారనమాట. అసలు ఎంత బాగా చేసుకుంటారంటే అంత బాగా చేసుకుంటారు. ఈవెన్ నాకు అసలు ఈ బతుకమ్మ అనే ఫెస్టివల్ గురించి కూడా నాకు పెద్దగా తెలియదండి. నేను ఎప్పుడైతే మేము తెలంగాణలో కొన్ని రోజులు మేము ఉండాల్సి వచ్చి మేము ఉండడం స్టార్ట్ చేశాక నేను చిన్నప్పుడే తెలంగాణకి వెళ్ళిపోయాను. నా స్టడీస్ మొత్తం అక్కడే. సో నా పక్కన వాళ్ళు ఆడడము, నా ఫ్రెండ్స్ ఆడడము ఇదంతా చూసేసి నేను కూడా అదొక అలవాటుగా చేసుకొని నేను అక్కడ ఉన్న నా మ్యారేజ్ అయ్యే వరకు కూడా
నేను ప్రతి ఇయరు నేను పార్టిసిపేట్ చేసేదాన్ని అనమాట. ఎంత బాగా అనిపించేదంటే అంత బాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఎంత బాగుండిద్దంటే అసలు తెలంగాణ వాళ్ళు చక్కగా గాజులు చేతి నిండా గాజులు వేసుకొని మంచి మంచి చీరలు, అసలు ఈ 9 రోజులు వాళ్ళని చూడడానికి మనకు కళ్ళు సరిపోవు. ఈ 2 కళ్ళు కాదు, ఇంకొక దేవుడు ఇంకొక 1000 కళ్ళు ఇచ్చి ఉంటే బాగుండు అన్నంత బాగా జరుపుకుంటారనమాట అసలు. సో అంత బాగా జరుపుకోవటం మనం ఎక్కడా చూసుండం. అసలు ఆ తెలంగాణ పీపుల్స్ ప్రతి ఈ పండగనే కాదు, ఈవెన్ ఏ పండగలైనా కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారండి. సారీ నేను ఇలా చెప్తున్నానని చెప్పేసి ఎవరు ఏమనుకోవద్దు. నేను చూశాను కాబట్టి వీళ్ళు బతుకమ్మ అనేది ఎంత గ్రాండ్గా చేస్తారో నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నేను ఇది చెప్పుకుంటున్నాను అంతే. ఈ నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ దట్. మనము ఈ మన బతుకమ్మ తల్లికి మనం ఏ రకమైన నైవేద్యాలు మనం చేస్తామో నైవేద్యాల గురించి మనం ఒకసారి మనం చెప్పుకుందాము. ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు కూడా పాల్గొంటారు. చివరి సద్దుల బతుకమ్మ అంటారు. ఆ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు మాత్రమే తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుకను జరుపుకుంటారు. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపిన నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. అశ్వాయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ. ఈ నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు వేసి లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు అశ్వాయుజ పంచమి నైవేద్యంతో సమర్పిస్తారు. అలాగే 7వ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యపిండిని బాగా వేయించి వేప పండ్లలాగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. అశ్వాయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. సో 9వ రోజుతోటి ఈ మన బతుకమ్మ ఫెస్టివల్ ఏదైతే ఉందో 9 రోజులు మహిళలు చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకునే తెలంగాణ వాళ్ళ పండుగ అని చెప్పుకోవచ్చు మనం. ఇన్ కేస్ వేరే ఏ రాష్ట్రంలో కూడా నాకు తెలిసి ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఈ ఫ్లవర్స్ తోటి ఇలా అలంకరణ చేయడము ఇలాంటిది మేబీ ఇన్ కేస్ లేదని నేను అనుకుంటున్నా. ఓన్లీ తెలంగాణలోనే నేను ఇది చూశానని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎక్కడైనా చూస్తున్నారా ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది? కంపల్సరీగా కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి 9 రోజులకు ఉండే ప్రత్యేకత ఏ రోజున పేరు ఏదైతే ఉంటుందో అది నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. మొదటి రోజు వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. నాలుగవ రోజు నానే బియ్య బతుకమ్మ. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ అయితే అందరికీ కూడా ఈ సద్దుల బతుకమ్మ అని చెప్పేసి అంటూనే ఉంటారు కాబట్టి అందరికీ నాకు తెలిసి ఇది ఐడియానే ఉండే ఉంటుంది. సో ఇలా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఈ బతుకమ్మ పండుగను అనేది అందరూ మహిళలు చేసుకుంటారండి. సో ఈ సద్దుల బతుకమ్మ అనేది దసరాకి 2 రోజుల ముందే ఈ పండుగ వస్తుందండి.
లాస్ట్ అనమాట. ఈ 9 డేస్ మనకి అమాస నుంచి దసరాకి 2 డేస్ ముందు మనకి ఫినిష్ అయిపోతుంది మన బతుకమ్మ పండుగ అనేది. ఈ బతుకమ్మ పండుగను గౌరీ పండుగ అని కూడా అంటారు. అలాగే సద్దుల పండుగ, బతుకమ్మ అనే పేర్లతోటి కూడా కొంతమంది కొన్ని ప్రాంతాలలో వ్యవహరిస్తారండి. ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి రోజున స్టార్ట్ చేస్తారనమాట. సో ఈసారి కూడా ఈ బతుకమ్మ పండుగను నేను కూడా ఆడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆఫ్టర్ 4 ఇయర్స్. అంతకుముందు ప్రతి ఇయర్ నేను మా ఫ్రెండ్స్ తోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి కంపల్సరీగా నేను బతుకమ్మ పండుగను కంపల్సరీగా నేను చేసేదాన్ని అనమాట. సో 4 ఇయర్స్ కొన్ని కొన్ని కారణాల వల్ల నేను జరుపుకోలేకపోయాను. ఈసారి అన్నీ బాగుంటే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో అసలు ఈ పండుగ అనేది కూడా అసలు ఎంత బాగుంటే అందరూ మన ఒకటే రకమైన సారీస్ ఇలా కూడా కట్టుకుంటారండి కొంత గ్రూప్స్ అనమాట. ఇది కూడా ఎలా అంటే ఒక ఇంటి దగ్గర ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి, ఒకరి ఇంటికాడ సెలెక్ట్ చేసేసుకొని అక్కడ ఒక బావిలాగా తవ్వుతారనమాట. సో పూర్వం రోజుల్లో అలా తవ్వడానికి అని చెప్పేసి మనకి కింద మట్టి రోడ్లు కాబట్టి అలా ఉండేది. ఇప్పుడు అన్నీ రోడ్స్ అయ్యాయి కాబట్టి మట్టితోటి మంచి ఎవరు తొక్కని అట్లాంటి ప్లేస్లోకి వెళ్ళేసి అట్లా మట్టిని తీసుకొని వచ్చేసి ఇట్లా ఒక బావి టైపు చుట్టూ అట్లా పెరుస్తారనమాట ఆ మట్టిని. అట్లా మట్టిని తీసుకొచ్చేసి అలా పెట్టేసి అది బావి తవ్వడం అని చెప్పేసి అంటారనమాట. అట్లా అందరూ ఒక చోట చేరేసి అట్లా ఒక బావిలాగా తీసేసి అక్కడ చుట్టూ అట్లా ఆడడం స్టార్ట్ చేస్తారనమాట. లాస్ట్ రోజు కూడా అంతే. ఫస్ట్ రోజు అయితే ఎవరెవరైతే వెళ్ళి చుట్టూ ఆ మట్టిని పేర్చడానికి సహాయం చేశారో లాస్ట్ రోజు కూడా అలాగే బతుకమ్మను వంపేసి వచ్చాక అది తీస్తారనమాట చేతులతోటి. అలా తీసాక ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ అనేది అయిపోతుంది. సో అంత బాగా చేసుకుంటారనమాట. ఇన్ కేసు మా ఏరియాలో ప్రజెంట్ నేను ఉంటున్న ఏరియాలో కూడా ఈ ఇయర్ ఆడితే నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరందరు కూడా సేఫ్గా ఉండాలి, సేఫ్గా ఆడండి, సేఫ్గా ఉండండి. ఫెస్టివల్ అనేది బాగా జరుపుకోండి. ఏదో నాకు తెలిసినవి కొన్ని మాత్రమే నేను మీతోటి షేర్ చేసుకున్నాను. మీకు ఏదో తెలియదు అని చెప్పేసి నేను అనట్లేదు. ఇన్ కేస్ నాకు తెలిసినవి నేను చెప్పాను. మీకు ఏమన్నా తెలిసినవి ఉంటే కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది ఈరోజు వీడియో. ఇన్ కేస్ కంపల్సరీ అండి. ఇప్పుడు నాకు తెలిసినవి మాత్రమే చెప్పాను. ఇది ఒక్కటి మాత్రం అందరూ దయచేసి అనుకోండి. సో ఇంతే ఈ వీడియో. నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ బతుకమ్మ స్టోరీ ఏదైతే ఉందో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. నేను ఈ వీడియో ఏదైతే పెట్టానో ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. నేనేం చెప్పానో కూడా మీకు తెలియాలి కదా. సో అది ఈ వీడియో. కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.